నీకు అసలు సిగ్గు శర్మ ఉందా? ఆ SEZ సివి రావుది. సివి రావు మావాడిని వెనకేసుకుని వస్తుండవు. 2019 రాగానే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి SEZ క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన కోర్టులో తెచ్చుకున్నాడు. అది కూడా SEZ కింద క్యాన్సిల్ అయిపోయింది, వేరే ఇండస్ట్రియల్ ఇది కింద వచ్చింది. ఆ ఏదైతే సిలికా చెప్పావో 10/10/2023 మైన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఇబ్రహీంపట్నం ఏమిచ్చారు? గ్రాంట్ ఆఫ్ క్వారీ లీజ్ ఫర్ సిలికా శాండ్ ఓవర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 80.72 acres, 80 ఎకరాలు, సర్వే నంబర్ 107, కర్లపూడి విలేజ్, కోట మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్. గ్రాంటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మెజర్స్ సైంట్ గోవింద్ గ్లాస్ ఇండియా లిమిటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years. 2023. సిగ్గు శరమ నీకు ఉందా? నీదొక మనిషి బతుక? చెప్పయ్యా కాకని. ఎందుకు నీ గవర్నమెంట్లో మైనింగ్ లీజ్ ఇప్పించావో ఆ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ని సస్పెండ్ చేయిస్తావా? అంటే ఇప్పుడు ఆయన నేను వచ్చి చర్యలు తీసుకుంటాను అన్నావు. ఎవరి మీద చర్యలు తీసుకుంటావు? మా గవర్నమెంట్లో 2019 వరకు ఏ పార్టీ వాళ్ళకి అడ్డం చెప్పలా. ఇదే మైన్ గురించి 14/8/2018లో పబ్లిక్ హియరింగ్లో క్లియరెన్స్ ఇచ్చారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చారు 2018లో. 2023లో మైనింగ్ లీజ్ ఇచ్చేసేసారు. దాన్ని ఏం మాట్లాడతావు నువ్వు? అధికారులు బొక్కలే ఇస్తానని చెప్తావా? అసలు మనిషి జన్మాని ఇది అని అనేది నాకు అర్థం కాంది. ఇవన్నీ చాలా క్లియర్గా చూపించా మీకు. AMR VDP సాగరమాల చూపించా. ఆ రమేష్ రెడ్డి కొన్న మైను ఎవరి టైంలో మైనింగ్ లీజ్ ఇచ్చింది చూపించా. నీకు బుద్ధి ఉంటే రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాది పొరపాటు ఎన్ని తెలియక మాట్లాడినానని చెప్పు. నీ మాదిరిగా నేను ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతాడు చంద్రమోహన్ రెడ్డి, నువ్వు మాత్రం ఫ్యాన్లు కాదు కదా, బహుశా ఏం పెట్టినా నువ్వు ఎగిరిపోవు. ఎందుకంటే నీకు ఫ్యాట్ ఎక్కువ. ఉళ్ళోళ్ళు ఆస్తులు తిన్నప్పుడు ఫ్యాట్ పెరిగిపోద్ది. నీ మాదిరిగా కొవ్వు కట్ చేయించుకోలే, పెరియాటిక్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం నాకులే. అంత ఎక్కువ స్పీడ్ అయితే ఎగిరిపోతా ఫ్యాన్లో. నీ చేతిలో నా చేతిలో ఏముంది? రాజశేఖర రెడ్డి ఎగిరిపోయినాడు. కానీ ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు.